రేవంత్ ప్రభుత్వంలో బతికున్న వారికే కాదు మృతదేహాలకు కూడా రక్షణ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి జడ్చెర్ల ఆసుపత్రిలో జరిగిన ఘటనే నిదర్శనం. జడ్చెర్ల మున్సిపాలిటీలోని నాగసాల గ్రామానికి చెందిన భీమేష్ అనే వ్యక్తి చెరువులో పడి మరణించాడు. యువకుడి మృతదేహాన్ని పోలీసులు జడ్చెర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కనీస సౌకర్యాలు లేక మృతదేహం కుక్కలకు ఆహారంగా మారింది. రేవంత్ సొంత జిల్లాలోని ఇంత దారుణ పరిస్థితి ఉందంటే ఇక మిగతా జిల్లాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. భీమేష్ కుటుంబ సభ్యులకు చివరి మజిలీ కూడా దక్కకుండా చేసిన పాపం ముమ్మాటికి రేవంత్దే అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జడ్చెర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు మాజీ మంత్రి సి లక్ష్మారెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మహబూబ్నగర్ ప్రతినిధి నరేష్ ద్వారా తెలుసుకుందాం. నరేష్, జడ్చెర్ల ప్రభుత్వాసుపత్రిలో ఒళ్ళు గగ్గురు పొడిచే ఘటన చోటు చేసుకుంది కదా. యువకుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తీసుకొస్తే కుక్కలు పీకుతున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఇంకా జడ్చెర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. జడ్చెర్ల ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురీకి పోలీసులు తరలించారు. అక్కడికి తరలించినటువంటి సందర్భంలో మృతదేహాన్ని స్ట్రెచర్ మీద వేయకుండా ఫ్రీజర్ లో పెట్టకుండా అలాగే ఫ్లోర్ మీద వదిలేయడంతో అక్కడే ఉన్నటువంటి కుక్కలు మృతదేహాన్ని 2 చేతులను కూడా పీకు తిన్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. నిన్న మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి అక్కడ ఫ్రీజర్ లేకపోవడం, స్ట్రెచర్ లేకపోవడం, సిబ్బంది లేకపోవడము, అక్కడ సరైనటువంటి వసతులు మృతదేహాలను భద్రపరచడానికి కానీ పోస్ట్ మార్టం చేయడానికి కానీ సరైనటువంటి వసతులు లేకపోవడం వల్ల ఇంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సీఎం సొంత జిల్లాలో ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నటువంటి ఈ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు లేకపోవడంతో మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినేటటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఈ ఘటన ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జడ్చెర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల గ్రామానికి చెందినటువంటి భీమేష్ అనే వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. మృతదేహం దొరికిన తర్వాత జడ్చెర్ల ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించినటువంటి సందర్భంలో ఈ విధంగా కుక్కలు ఆసుపత్రి యాజమాన్యం ఏమైనా స్పందించడం జరిగిందా? వాళ్ళు ఏమంటున్నారు ఇంత దారుణమైన ఘటనకు సంబంధించి? అయితే ఈ మొత్తం వ్యవహారంలో అధికారులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఈ అధికారుల మీద నెట్టేద్దామనేటటువంటి ఉద్దేశంలో ప్రజాప్రతినిధులు ఉన్నారు. కానీ ఆ జడ్చెర్ల ఇది పాత హాస్పిటల్లో ఉన్నటువంటి పోస్ట్ మార్చురీ, ఇది కొత్త హాస్పిటల్ దాదాపుగా 7.5 కావస్తున్నప్పటికీ కూడా ఆ మార్చురీని వాడుకోకపోవడం, ఆ బిల్డింగ్ ని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది దాన్ని వినియోగంలోకి తీసుకురాకపోవడం వల్ల ఈ ఘటన జరిగింది. కొత్త 100 పడకల హాస్పిటల్లో మార్చురీ బిల్డింగ్ పూర్తయి 7.5 కావస్తుంది. ఆ మార్చురీ బిల్డింగ్ ను ఎమ్మెల్యే ప్రారంభించకపోవడము, అక్కడ వసతులు కల్పించకపోవడం వల్ల పాత హాస్పిటల్లోనే పోస్ట్ మార్టం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో అధికారులు ప్రజాప్రతినిధుల మీద నెట్టేస్తున్నారు. ప్రజాప్రతినిధులు అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకునేటటువంటి వ్యవహారంలా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సీరియస్ అయ్యారు. ఘటనకు కారణమైనటువంటి 4 ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని కూడా సస్పెండ్ చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం కన్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ 100 పడకల ఆసుపత్రి మీద మానిటరింగ్ లేకపోవడం, అక్కడ వచ్చేటటువంటి రోగులకు కావాల్సినటువంటి వసతులు కల్పించడంలో ఏనాడు కూడా సమీక్ష చేయకపోవడం వల్ల ఇటువంటి దుర్ఘటన జరిగింది. ఈ 100 రోజుల్లోనే ఆ 100 పడకల హాస్పిటల్లో పూర్తి స్థాయి స్టాఫ్ ను నియమిస్తామని చెప్పినటువంటి స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దాదాపుగా 2.5 ఏళ్లు కావస్తున్నా కూడా 100 పడకల ఆసుపత్రిలో వసతులను కల్పించలేదు. పైగా ఉన్న సిబ్బందిని కూడా తక్కువ చేసేటటువంటి ప్రయత్నాలు చేసింది. మాట్లాడుకుంటే ఆసుపత్రిలో ఇంత దారుణమైన ఘటనలు ఉన్నాయి. అలాగే వీధుల్లో కూడా జనాలు నడవాలన్నా, చిన్నపిల్లలు బయటకు వెళ్లాలన్నా కూడా భయపడే పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా కూడా.
ఈ మొత్తం వ్యవహారంలో ఇక్కడ పిచ్చి కుక్కలు కూడా వీధుల్లో తిరుగుతూ ఉన్నాయి. బయటికి వెళ్లాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రెగ్యులర్ గా ఇటు జిల్లా ఆసుపత్రి కావచ్చు, జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఒక పెద్ద ఎత్తున కుక్కకాటు బాధితులు వస్తున్నటువంటి ఘటనలను మనం తరచుగా చూస్తున్నాం. ఇదే తరహాలో జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్లో లోపలికి మార్చిరి లోపలికి కూడా కుక్కలు యథేచ్ఛగా వెళ్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి మృతదేహాలను భద్రపరచాల్సినటువంటి పరిస్థితి అక్కడ లేదు. పూర్తిగా చుట్టూ ఉన్నటువంటి గోడలన్నీ కూడా కూలిపోవడం, దానికి సరైనటువంటి భద్రత లేకపోవడం వల్లనే ఈ ఘటన జరిగింది. ఇవాళ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి కూడా ఈ జడ్చర్ల ప్రభుత్వ పాత ఆసుపత్రిని కూడా ఆయన చూశారు. అక్కడి నుంచి 100 పడకల ఆసుపత్రి దగ్గరికి వెళ్లారు. అక్కడ కూడా పూర్తయినటువంటి మార్చిరి బిల్డింగ్ ను కూడా ఆయన పరిశీలించారు. ఇది పూర్తిగా ఇటు వ్యవస్థ యొక్క లోపంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వము పేదల ఆరోగ్యం పట్ల, పేదల మృతదేహాలకు సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అనేది మనకి ఈ ఘటనలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. చివరి మజిలీ అనేది అంత్యక్రియలు అనేది గౌరవప్రదంగా జరగాలనేటటువంటి ఉద్దేశం ఉంటుంది. అటువంటి చోట అనాథ సేవలకు కూడా గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిపేటటువంటి సంస్కృతి ఉంటుంది. కానీ స్వయంగా మృతదేహాన్ని కుక్కలు కొరుక్కు తింటున్నా, పీక్కు తింటున్నప్పటికీ కూడా పట్టించుకునే నాదుడే లేకుండా పోయారు. ఈ మొత్తం వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పూర్తిగా అధికారుల తప్పిదము, ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల తప్పు లేదు అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా ఇది ఒక వ్యవస్థ యొక్క లోపంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే గతంలో కూడా జడ్చర్ల 100 పడకల ఆసుపత్రికి సంబంధించి ఒక రైతు అక్కడ వసతులు లేక మృతి చెందినటువంటి ఘటనను కూడా 2.5 కాలం నుంచి కూడా జడ్చర్ల 100 పడకల హాస్పిటల్ అనేది రాజకీయాలకు వేదికగా మారింది. అక్కడ వసతులు కల్పించకపోవడము, ప్రతిసారి గత బీఆర్ఎస్ పార్టీ మీద, స్థానిక మాజీ ఎమ్మెల్యే మీద ఆయన విమర్శలు గుప్పించడం తప్ప 2.5 ఏళ్లుగా అక్కడ ఇచ్చినటువంటి హామీని మాత్రం నెరవేర్చలేదు. తరచుగా ఇటువంటి ఘటనలు జరిగిన తర్వాత కూడా ఏదో రకంగా పట్టించడము, అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం తప్ప వసతుల కల్పనలో మాత్రం ఆ శ్రద్ధ చూపట్టడం లేదు స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఈ ఘటనను కూడా పూర్తిగా అధికారుల మీదకి నెట్టేసేటటువంటి ప్రయత్నం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆయన వ్యవహారంపై కూడా మండిపడ్డారు. ఇది పూర్తిగా అధికారుల తప్పిదంగా చూడలేము. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ అంశాన్ని పట్టించుకోకపోవడము, పేదల ఆరోగ్యం పట్ల ఈ శ్రద్ధ లేకపోవడము, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలనేటువంటి కనీస సోయ లేకపోవడం వల్ల ఇటువంటి ఘటన జరిగిందని, బిల్డింగ్ రెడీగా ఉన్నప్పటికీ అక్కడ పాత హాస్పిటల్లో ఫ్రీజర్లు, స్ట్రెచర్లు ఉన్నప్పటికీ కూడా వాటిని మెయింటైన్ చేయకపోవడం, ఉన్నటువంటి వాటిని వాడుకోకపోవడము, ఈ అసలు ఇంకేం వసతులు కావాలి, ఇంకేం ఏర్పాటు చేయాలనేటటువంటి దాని మీద ఏనాడు సమీక్ష చేయకపోవడం వల్లే ఇటువంటి దారుణమైనటువంటి ఘటన జరిగిందని, సీఎం సొంత జిల్లాలో ఇటువంటి ఘటన జరిగినందుకు ప్రజాప్రతినిధులు కూడా ఈ అంశంలో బాధ్యత తీసుకోవాలని, కేవలం అధికారుల మీదకు నెట్టేసి వారి తప్పిదంగానే చూపించేటటువంటి ప్రయత్నం చేయడం తగదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. సునీత. రైట్, థ్యాంక్ యూ నరేష్. మొత్తంగా జడ్చర్ల ఘటనలతో ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్వహణను కాంగ్రెస్ సర్కార్ గాలికి వదిలేసిందని స్పష్టంగా తెలుస్తోంది.